హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకుని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. కానీ ఇది మీ పేరు మీద నేను చూడడం లేదు, ఇది జనరల్ రీడింగ్. ఓకే, ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా, మీకు రెజొనేట్ అవ్వడం లేదా స్కిప్ చేయండి. ఓకే అండి, మనం చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి. అండ్ అలాగే పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నాకు మెసేజ్ చేయండి. కాల్ మాత్రం దయచేసి ఎవరు చేయకూడదు. ఓకేనా, ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి చూద్దాం. Heart to heart conversation, deception, forgiving and learning, soulmate, engagement, trust, flirt and హనీమూన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ సపరేషన్ అనేది వచ్చింది. ఓకే, మీరు మీ పర్సన్ ఇద్దరు సపరేషన్లో ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు రీడింగ్ మేబీ రెజొనేట్ అవుతుంది అంటేనే చూడండి, రెజొనేట్ అవ్వడం లేదంటే చూడకండి. అండ్ దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి. ఓకేనా, మెసేజ్ చేయండి ప్లీజ్. మీకు మెసేజ్ చేయడం రాదు అనుకునే వారు కూడా వాయిస్ కాల్లో మీరు మెసేజ్ అనేది పంపించవచ్చు, కానీ కాల్ చేయకండి. ఓకే, మీకు ఆన్సర్ అయితే రాదు. కాల్ లీప్ చేసి మాట్లాడే అంత ఓపిక కానివ్వండి అండ్ అంత ఖాళీ టైం కానివ్వండి మాకు ఉండదు. ఓకేనా, అర్థం చేసుకోండి ప్లీజ్. చాలామంది కాల్ చేసి విసిగించేసేస్తున్నారు. మీరు కాల్ చేస్తే మీతో మాట్లాడే అంత ఓపిక అండ్ అంత టైం కూడా నాకు లేదండి. ఓకే, అర్థం చేసుకోండి. మీరు మెసేజ్ అనేది సెండ్ చేస్తే మీరు దేని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాటి గురించి నేను మీకు క్లియర్గా వాట్సాప్లో మెసేజ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి ఏదో విషయంగా. తన మనసులో ఏదో ఉంది, అది పర్సన్ మీతో కూర్చుని డిస్కషన్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ ఇన్ని రోజులు పర్సన్ ధైర్యం లేక మిమ్మల్ని దూరం పెట్టాను, ధైర్యం సరిపోక దూరం పెట్టాను, కానీ ఇప్పుడు ఈ పర్సన్ తను స్ట్రాంగ్ అవుతున్నారనమాట. ఓకే, తనలో భయం అనేది చాలా ఉంటుంది పర్సన్. ఓకే, మేబీ తను ఇంట్లో వారితో ధైర్యంగా మాట్లాడకపోవడం కానివ్వండి, తన మనసులో మాట మీతో కానివ్వండి, ఇంట్లో వారితో కానివ్వండి మాట్లాడకపోవడం అనమాట. ధైర్యం సరిపోవడం లేదు. ఓకే, అలాంటి పర్సన్ తను డే టు డే తను స్ట్రాంగ్ అవుతున్నారు. మీతో ఏదో విషయంగా మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 4 of Wands అనేది వచ్చిందండి. సో ఇక్కడ ఈ పర్సన్ని మీరు ఏదైనా అకేషన్లో, ఏదైనా ఫంక్షన్లో అలాంటి వాటిలో ఈ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మీరు చూసినట్లయితే, సో మీ పర్సన్ తను మేబీ మీకు సరిగా పట్టించుకోవడం లేదండి, చాలా కేర్లెస్గా ఉన్నారు ఈ పర్సన్. అండ్ తను ఇంట్లో వారి మాటలు ఎక్కువగా వినడము, మిమ్మల్ని తను చాలా దూరం పెడుతున్నారు, సరిగా పట్టించుకోవడం లేదు, మీరు ఏం చెప్పాలి అనుకునే పర్సన్ వినడం లేదు అనుకునేవారు కూడా మీ పర్సన్ మీ మాట వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మేబీ ఆలోచిస్తున్నారు తను కూడా. ఓకే, తను చేస్తుంది ఎంతవరకు రైట్ రాంగ్ అన్నట్టుగా ఈ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ కార్మిక్ రిలేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఇద్దరు మేబీ సపరేషన్ ఏర్పడింది, మీరు లవర్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఇద్దరి మధ్యలో సపరేషన్ ఏర్పడిందంటే మీరు ఏదో నేర్చుకోవాలి. ఓకే, ఈ పర్సన్ విషయంలో మీరు, మీ విషయంలో ఈ పర్సన్, ఇది కార్మిక్ రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుంది నాకు. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. ఓకే, ఈ థర్డ్ పార్టీ అనే పేరు వస్తేనే నాకు మేబీ కోపం అనేది నిశానానికి ఎక్కిపోతుంది. ఓకే, ఈ థర్డ్ పార్టీ ఎక్కడ చేస్తుందో కానీ
మంచి కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టి కూర్చుంటారండి వీళ్ళు. ఓకే. కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది ఉంటారు. ఓకే. మేబీ మదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా ఇలాంటి రూపంలో ఎవరో ఒకళ్ళు తగలాడుతూనే ఉంటారండి. ఓకే. ఈ థర్డ్ పార్టీ కార్డ్ వస్తేనే నా మూడంతా ఖరాబ్ అయిపోతది. రీడింగ్ మీద అసలు ఇంట్రెస్టే ఉండదు. ఇలాంటి వారు ఎందుకు అసలు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు కదా! వేరే వారి కుటుంబంలో చిచ్చు పెట్టి కూర్చుంటారు ఈళ్ళు. ఇంకోటి థర్డ్ పార్టీ మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ మేబీ పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, తర్వాత ఇంకొక పర్సన్ దగ్గరికెళ్తారు. ఇక్కడ పార్ట్నర్ దగ్గర లేని అంత ప్రేమ వాళ్ళ దగ్గర ఏం దొరుకుతదండి మీకు? అర్థం చేసుకోండి. ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి. నేను మిమ్మల్ని తిడుతున్నానని అనుకోకండి. నేను ఎందుకు చెప్తున్నాను? మీ భవిష్యత్తు గురించి చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఓకే. ఈ రోజుకి బాగానే ఉంటుంది కానీ, ఒక్కసారి మీ నేమ్ చెడిపోతే మళ్ళీ మీరు ఎన్ని మంచి పనులు చేసినా అది రాదండి. ఓకే. కాబట్టి మీరు ఒకవేళ కపుల్స్ అయి ఉంటే ఆ ప్రేమ ఏదో మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర వెతుక్కోండి. ఓకే. లైఫ్ పార్ట్నర్ సరిగ్గా అర్థం చేసుకోదండి. అందుకని మేము వేరే దగ్గరికి ఆ ప్రేమని ఆప్యాయత కోరుకుంటున్నామంటే ఇంకా ఎవరేం చేయలేరు. ఓకే. ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఎంత ప్రేమను పంచిన లైఫ్ పార్ట్నరు ఎంత ప్రేమ పంచుతా ఉన్నా కూడా ఇంకొక పర్సన్ ఏం చేస్తారంటే వేరే వారి దగ్గర వెతుకుతా ఉంటారు. వేరే వారికి ఎక్కువగా టైం ఇస్తా ఉంటారు. వేరే వారి కోసం మేబీ ఏంటంటే ఒక చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటారనమాట వారి కోసం. ఓకే. అలాంటి వారు కూడా ఉంటారనమాట. కాబట్టి థర్డ్ పార్టీ కార్డ్ ఇలాంటి వారి గురించే వస్తదండి. ఓకే. ఇక్కడ ఒకరు మేబీ ఉండాలి, పార్ట్నర్‌తోనే ఉండాలి, హ్యాపీగా ఉందాము అని అనుకుంటారు. ఓకే. మేబీ అదర్ పర్సన్ ఎందుకులే అని అనుకుంటారు కొంతమంది. కానీ ఇంకొక పర్సన్ ఏం చేస్తారంటే మేబీ ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తన అండ్ కేర్‌లెస్‌గా ఉండడము అండ్ సరిగ్గా పట్టించుకోకపోవడము, ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము అలాంటి వారు కూడా ఉన్నారనమాట. అలా ఉండేసరికి ఇంకొక పర్సన్ ఏం చేస్తారు, ఇంకో పార్ట్నర్ ఏం చేస్తారంటే ఎంత చేసినా ఇంతే, ప్రేమ దక్కదు, ఆప్యాయత దక్కదు అండ్ ఏదో కోల్పోయిన వారిలాగా కష్టపడతా ఉంటారనమాట. రోజంతా కష్టపడి ఆ కాస్తంత మనశ్శాంతి కూడా లేకపోతే ఏం చేస్తారు, ఆ ప్రేమ కోసం వేరే వారి దగ్గర వెతుకుతా ఉన్నారనమాట. ఓకే. అలాంటప్పుడు థర్డ్ పార్టీ రాక ఏం చేస్తుంది? వస్తుంది. బ్యాలెన్స్ ఉండాలి ఇద్దరి మధ్యలో. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మేబీ అమ్మాయి మాట అబ్బాయి వినాలి, అబ్బాయి మాట అమ్మాయి వినాలి. అలా ఒకరి మాట ఒకరు గౌరవం ఇచ్చుకుంటా ఉంటే బాగానే ఉంటుంది. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చేస్తాను అన్నట్టుగా ఉంటే ఆర్గ్యుమెంట్సే వస్తాయి. అబ్బాయి కూడా అలాగే అండి. నేను ఎన్ని తప్పులైనా చేస్తాను, నువ్వు మాత్రం ఎంతనే పడుగుండాలి అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. అలా ఉంటే అమ్మాయి ఏం చేస్తుంది? తలదన్నేవాడు ఉంటే వాడిని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడంట. అలా అమ్మాయి చేసి కూర్చుంటుందన్నమాట. ఎవరైనా సరే అండి ప్రేమ కాస్తంత టైము ప్రేమగా 2 మాటలు ప్రేమ కూర్చోబెట్టి మాట్లాడితే థర్డ్ పార్టీ అనే మాటనే రాదసలు. థర్డ్ పార్టీ ఉండనే ఉండరు. వాడిని తీసుకెళ్ళి, దీన్ని తీసుకెళ్ళి మధ్యలో పెట్టేసి కూర్చుంటారు. ఏడుస్తా కూర్చుంటారనమాట. ఆ థర్డ్ పార్టీ కూడా కొన్ని రోజులకి తన్నేసి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. ఓకే. అప్పుడు ఇటు మీరు ఏడుస్తారు, అటు ఆ పర్సన్ కూడా ఏడుస్తా ఉంటారనమాట. థర్డ్ పార్టీ తన ఎంజాయ్‌మెంట్ తను చేసుకొని మళ్ళీ అదర్ పర్సన్‌తో వారు సెటిల్ అయిపోతా ఉంటారు. మీ జీవితం అనేది ఖరాబ్ అవుతుంది గదా! నాకు తెలుసు మీకు మంచి చెప్తే ఎవరు నచ్చరనేసి. మీకు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటేనే తీసుకోండి. లేకపోతే వదిలేసేయండి. ఓకేనా? నాకు రీడింగ్‌లో ఏదైతే వస్తుందో నేను అదే చెప్తాను. ఓకే. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ అనేది చాలా మంది కుటుంబాలనేది ఖరాబ్ అవుతున్నాయండి. అందుకనే చెప్తున్నాను. కనీసం నా రీడింగ్ వల్ల కొంతమంది అన్నా చేంజ్ అవ్వాలి. వారి లైఫ్ పార్ట్నర్‌ని అండ్ లవర్స్ అయితే ట్రూగా లవ్ చేస్తే పెళ్లి చేసుకుంటేనే లవ్ చేయండి. లేకపోతే వదిలేయండిరా బాబు. కొన్ని రోజులు ఎంజాయ్‌మెంట్ కోసము, ఇలాంటి వాటి కోసం లవ్ అనే పేరుని వాడుకోకండి. కొంతమంది కామంతో చేసే పనులు లవ్ అనే పేరుని వాడుకుంటున్నారు. ఆ పేరు వాడకండి. హ్మ్. నాకు కొన్ని మెసేజెస్ వస్తాయండి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇలా ఇలా అన్నట్టుగా చెప్తారనమాట. ఎందుకు అలా చేస్తారన్నట్టుగా అనిపిస్తదనమాట. అందుకని చెప్పడం జరిగింది. ఓకే. డిసెప్షన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ అండ్ ఇక్కడ మదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా వీళ్ళందరిని మీ ఇద్దరి మధ్యలో మీరు ఇన్వాల్వ్ చేయకండి. ఓకేనా? వారిని ఎంత దూరం ఉంచితే అంత మంచిదండి. ఓకే.
వారి సంసారాలే సరిగా ఉండవు. వారే అందరిని ఇగ్నోర్ చేస్తారు. ఇక్కడ వారి సిస్టర్‌లని, వారి హస్బెండ్ ఆర్ వైఫ్‌ని వారే ఇక్కడ ఇగ్నోర్ చేస్తా ఉంటారు. వారే సరిగ్గా పట్టించుకోరు. కానీ మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలని మాత్రం చూస్తూ ఉంటారనమాట వీళ్ళు. అలాంటి వారిని దూరం చేయండి. ఓకేనా? అన్నీ పోడ్చేసాము, అన్నీ చేసేసాము అన్నట్టుగా మీ దగ్గర వచ్చి మాత్రం వారి వారి గొప్పతనం అనేది, వారి బిల్డప్‌లన్నీ మీ దగ్గరకొచ్చి ప్రయోగిస్తా ఉంటారనమాట. అక్కడ ఎవరు డేకర్ కదా! అందుకని మీ దగ్గర వారి బిల్డప్ అనేది చూపిస్తా ఉంటారండి కొంతమంది. ఓకే? అలాంటి వారిని మీరు అసలు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎవరిని రానివ్వకండి ఫస్ట్. ఓకే? ఇక్కడ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ చూసినట్లయితే ఒకరినొకరు అర్థం చేసుకొని హాయిగా ఉండడానికి ట్రై చేయండి. 5 ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ అండి. అండ్ ఇక్కడ డిసెప్షన్ కార్డ్. ఓకే? ఈ పర్సన్ దగ్గర చాలా ఫాల్స్ అయితే ఉన్నాయి. రిలేషన్షిప్‌కి పర్సన్ ప్రయారిటీ ఇవ్వలేదు. మిమ్మల్ని తను సరిగ్గా కేర్ చేయలేదు. ఇప్పుడు మాత్రం తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ మీ అంత మంచి వారిని కోల్పోయాను అని పర్సన్ బాధపడుతున్నారనమాట. చెప్పాను కదా! స్టార్టింగ్‌లో థర్డ్ పార్టీ చాలా స్వీట్‌గా అనిపిస్తారు. ఓకే? కానీ రాను రాను వారిలో కూడా ఒక డెవిల్ లక్షణం ఉంటుంది. కొంచెం కొంచెం తెలిసేసరికి ఈ పర్సన్ ఏం చేయలేరనమాట. ఇది కూడా అంతేనా అన్నట్టుగా వారిని వదిలేస్తారు. ప్రేమగా చూసిన పర్సన్‌ని కూడా దూరం పెట్టేస్తారు. సేమ్ అదే సిట్యుయేషన్ ఇక్కడ. ఎంత పెద్ద తప్పు చేసేసాను అన్నట్టుగా ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారనమాట. మిమ్మల్ని తను స్పై చేస్తున్నారు. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కొంతమంది రిలేషన్ అనేది ఎండ్ అయిపోయి కూడా ఉంటుందనమాట. ఎండ్ చేసుకొని వేరే దగ్గర నేను వేరే పెళ్లి చేసుకుంటాను, లేదా వేరే థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడం ఏదో చేశారనమాట ఈ పర్సన్. ఈ రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ కొంతమంది మీతో మేబీ లవ్ అనే వర్డ్ వాడుకొని మీతో కొన్ని రోజులు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత కూడా ఈ అదర్ పర్సన్ ఎవరో చూస్ చేసుకున్నారండి. మేబీ మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగి ఉంటుందన్నమాట కొంతమందికి. కానీ వారి కంట్రోలింగ్ అనేది చాలా టూ మచ్‌గా ఉంటుంది. ఓకే? ఆ కంట్రోలింగ్ కూడా ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట. తప్పు చేశాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ పర్సన్‌కి ఏం కావాలంటే మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి. మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే? ఇప్పుడు స్టార్టింగ్‌లో ఉన్న ప్రేమ, లవ్ మీరు తన మీద చూపిస్తారా? అంత నమ్మకం మీకు ఉంటుందా? ఉండదు. ఒకవేళ తనని మీరు యాక్సెప్ట్ చేసినా ఓకే అన్నట్టుగానే ఉంటారు. మామూలుగా ఉంటారు గానీ స్టార్టింగ్‌లో ఎలా ఉండేవారో అలా ఉండలేరు. ఫర్గివ్ అండ్ లెర్నింగ్. ఓకే. ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ అయితే పెరిగిపోయింది. పర్సన్ విషయంలో మీరు పాస్ట్‌లో చాలా నేర్చుకున్నారు. ఈ పర్సన్ ఏమో థర్డ్ పార్టీ విషయంలో చాలా నేర్చుకున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు పాస్ట్‌లో తనకి చాలా ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. ఇప్పుడు నా తప్పులను క్షమించు. ఫర్గివ్ చేయండి. నాకు నీతో లైఫ్ కావాలి, రీయూనియన్ కావాలి. ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉందాము. ఈ ప్రపంచాన్ని ఏలేద్దాము. ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ. కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేద్దాము అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ కెరియర్ విషయంగా కూడా కొంతమంది మీరు ట్రూగా లవ్ చేసి ఉంటే లేదా కపుల్స్ అయి ఉంటే మిమ్మల్ని పర్సన్ ఇగ్నోర్ చేయాలి అంటే తన కెరియర్ విషయంలో తను చాలా బిజీ ఉన్నాను, నాకు అసలు టైమే లేదు మాట్లాడడానికి అని 100 సార్లు మీరు కాల్ చేసినా తన సైడ్ నుంచి తనకి తోచినప్పుడల్లా ఒక్కసారి మాత్రమే కాల్ రావడం. 1 డేకో, 2 డేస్‌కో అలాగనమాట. లేదా 1 వీకో, 1 మంత్‌కో. పర్సన్ ఇక్కడ మీతో టైమ్ పాస్ చేస్తున్నారండి. టైమ్ పాస్ చేశారు అంతకుముందు. ఓకే? తను కావాలని ఇగ్నోర్ చేశారు అనేది మాత్రం కన్ఫర్మ్ ఇక్కడ. ఈ పర్సన్ ఏదో ఒక రీజన్ వెతుక్కోవాలి. మిమ్మల్ని తను ఇగ్నోర్ చేశారు. అండ్ అదర్ పర్సన్‌తో తను మెసేజ్ చేయడమా, చాట్ చేయడమా, తన లైఫ్‌లో తను బిజీ ఉన్నారు కదా! చాట్ చేయడంలో, మెసేజ్ చేయడంలో, అదర్ పర్సన్‌తో మాట్లాడడంలో. ఓకే? ఇంకా మీకు టైం ఎక్కడి నుంచి ఇస్తారు ఈ పర్సన్? ఇవ్వలేరు. సో, మీతో చాలా మైండ్ గేమ్ అయితే ఈ పర్సన్ ఆడారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే? సోల్‌మేట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్.
ఈ పర్సన్ మీ సోల్మేట్ అండి. తను మీ సోల్మేటే మళ్ళీ మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తను అదర్ చాయిసెస్ అనేది పర్సన్ తను చూస్ చేసుకున్నారు. అదర్ పర్సన్‌ని కొంతమంది మ్యారేజ్ చేసుకోవడము, డివోర్స్ అయిపోవడము ఏదేదో జరిగిందండి. ఓకే. అలాంటి పర్సన్‌తో కూడా చాలామంది డీల్ అవుతా ఉండొచ్చనమాట. సింగిల్ పర్సన్‌తో కూడా మేబీ మ్యారేజ్ అయ్యి సింగిల్ అయిన పర్సన్‌తో కూడా డీల్ అవుతా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ తను చాలా అట్రాక్టివ్‌గా ఉండొచ్చు. అండ్ కానీ ఈ పర్సన్ చూడండి, తను చాలా తెలివైన పర్సన్. మీరు కాదు. మీరు ఎమోషనల్ పర్సన్ ఇక్కడ. తను చాలా తెలివైన పర్సన్. ఓకే. తను మాట్లాడే మాటల్లో కూడా తను చాలా తెలివిగా మాట్లాడతారు. మీరు తను మాట్లాడేటప్పుడు ఆ మాటని మీరు అబ్జర్వ్ చేయండి. ఆ మాటలో ఉన్న మీనింగ్‌ని మీరు అర్థం చేసుకోండి. ఓకే. తను ఏ విధంగా మాట్లాడుతున్నారు. తన సేఫ్టీగా తను చూసుకొని మాట్లాడతారనమాట. ఓకే. మీలాగా ఈ పర్సన్ అంత ఎమోషనల్ అయిపోయి, మీరే పంచ ప్రాణం, లోకం, ఊపిరి, మీరు లేకపోతే అసలు జీవితమే లేదు, ప్రాణమే లేదు అన్నట్టుగా అనుకునే పర్సన్ అయితే కాదు. ఓకే. ఈ పర్సన్ చాలా టాలెంటెడ్ పర్సన్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ అలాగే మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువగా ఉన్న పర్సన్. తను చాలా సేఫ్ జోన్‌లో ఉండాలి అని అనుకుంటారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ అవసరానికి మీరు ఉండాలి, కానీ మిమ్మల్ని తను ఎంత దూరంలో పెడతారో అంత దూరంలో ఈ పర్సన్ మిమ్మల్ని పెడతారనమాట. ఓకే. ఎంగేజ్‌మెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇప్పుడు ఈ పర్సన్ మరి మీతో రీయూనియన్ చేస్తారా లేదా? అంటే రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, తన మీద మీకున్న నమ్మకాన్ని, ప్రేమని తను కోల్పోయారు. ఇప్పుడు మీ దృష్టిలో ఈ పర్సన్ చాలా చీప్‌గా అయిపోయారనమాట. అది తను ఆలోచిస్తున్నారు. తన మీద మీకు లవ్ ఉంది. కానీ అలాగే మీ దృష్టిలో తన మీద ఏదో చీప్‌గా అనిపించడం మీకు. ఓకే. ఈ పర్సన్ క్యారెక్టర్ ఇదా అనే ఒక చిన్న ఫీలింగ్ అని మీకు ఉంటుంది కదా! అదే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఈ పర్సన్ నమ్మకాన్ని నేను కోల్పోయాను, ప్రేమను కోల్పోయాను. ఆ నమ్మకాన్ని మళ్ళీ ఎలా సాధించాలి అని పర్సన్ తను ఇప్పుడు మీ ముందు వచ్చిన, మీతో మాట్లాడిన, తను చాలా స్టైలిష్‌గా అండ్ ఒక హీరోయిన్ లాగా ఎలా ఉంటారో అలాంటి నడవడిక ఉంటుందనమాట. ఈ పర్సన్ అలా మాట్లాడతారనమాట తను. ఓకే. మీరు అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ పర్సన్ మాట్లాడాలి అని తను అనుకుంటున్నారనమాట. మళ్ళీ తను మీకు ఫ్లర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎంగేజ్‌మెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కొంతమంది ఇక్కడ ఎంగేజ్‌మెంట్ చేసేసుకొని దూరంగా పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. పెళ్లి చేసుకుందామని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. మధ్యలో అదర్ పర్సన్ రావడము, లేదా మీరంటే విసుగు పుట్టడము, ఈ పర్సన్ ఎంగేజ్‌మెంట్ చేసుకోగానే మీరు కాల్ మీద కాల్ చేయడము, మెసేజ్‌లు చేయడము, గంటలు గంటలు మాట్లాడడము, అప్పటికి ఈ పర్సన్‌కి బోర్ కొట్టేసి తను పారిపోయారనమాట. ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలండి. ఓకే. ఈ రోజులల్లో మీలాగా ఎవరు లేరు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే వేరే వారి వైపు నుంచి తనకి మెటీరియల్ బెనిఫిట్స్ లాంటిది ఏదో వస్తుంది. కాబట్టి ఈ పర్సన్ తను ఇగ్నోర్ చేయడం జరిగిందండి. తను అదర్ పర్సన్‌తో కూడా తను రీయూనియన్ చేసి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ పర్సన్ మళ్ళీ వస్తారా? రారా అండి? వస్తారు. మీ మీద తనకి చాలా ఫ్యాషన్ ఉంది. అండ్ ఇక్కడ లవర్ అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే. చాలా ఫ్యాషన్ ఉంది పర్సన్‌కి. మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు ఈ రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడానికి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. చాలా కష్టపడ్డారు. కానీ తను ఎఫర్ట్స్ పెట్టారా అంటే లేదు. మళ్ళీ పర్సన్ రీయూనియన్ చేయాలి అని తను అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ ఈ పర్సన్ చేస్తారండి. అండ్ యాజ్ ఏ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అని మీరే అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే. తన లైఫ్‌లో తను అదర్ కనెక్షన్‌తో తను డీల్ అవుతున్నా, తన పార్ట్నర్ ప్లేస్ అనేది మీకే అని పర్సన్ అనుకుంటున్నారు ప్రెజెంట్. ఓకే. ట్రస్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అండ్ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈసారికి
తనని నమ్మండి అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు. తన మీద నమ్మకాన్ని ఉంచండి అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే. మీరు ఆల్రెడీ ఈ పర్సన్ మీ నమ్మకాన్ని తను కోల్పోయి ఉన్నారు. ఓకే. అండ్ మిమ్మల్ని పర్సన్ దూరం పెట్టిన తర్వాత తన లైఫ్‌లోనే తను హ్యాపీగా ఉన్నారంటే ఇక్కడ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక వేరే సిట్యుయేషన్ ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయలేక తను కూడా చాలా సతమతం అయిపోయారు. తను కూడా అంత హ్యాపీగా అయితే లేరు. ఓకే. సో, ఈ పర్సన్ మళ్ళీ ఏదో విషయంగా మీతో మాట్లాడబోతున్నారండి. మీకు కాల్ చేయబోతున్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా ఆలోచిస్తున్నారు. తన లైఫ్‌లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారండి. ఓకే. మీ లైఫ్‌లో రాకుండా వారు అడ్డుపడతా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి, వృషభం, కన్య, మకర రాశి అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే. ఫ్లడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్‌కి ఇవ్వకండి. సో, తనతో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి. ఏదో మెటీరియల్ బెనిఫిట్స్ లాంటివి తీసుకొని పారిపోవాలి అని మళ్ళీ అనుకుంటున్నారు తను. ఓకే. ఇక్కడ యూనివర్స్ మీతో అదే చెప్తుందండి. ఓకేనా? ఇక్కడ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీకోసం ఏడుస్తున్నారు అనేది నాకు రావడం లేదు ఈరోజు రీడింగ్‌లో. ఓకేనా? అలా చెప్తేనే మీకు ఇష్టం అనుకుంటే అది మీ ఇష్టం అండి. సో, నేనైతే అలా చెప్పలేను. ఇక్కడ ఈరోజు నాకు చాలా ప్రాక్టికల్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఓకేనా? పర్సన్‌ని ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు. మీ వైపు నుంచి పర్సన్ మళ్ళీ ఏదో ఆశపడుతున్నారు. అది ఫినాన్షియల్‌గా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? లేదా టైమ్ పాస్ కోసం కూడా ఈ పర్సన్ మీతో మళ్ళీ మేబీ మీతో మాట్లాడాలి అన్నట్టుగా కూడా కావచ్చు. తనకి టైమ్ పాస్ అవ్వడం లేదు. టైమ్ పాస్ కోసం ఎవరో ఒకరు కావాలి కదా! తనని ఫ్లర్ట్ చేయడానికి, ఎనర్జీస్ ఇవ్వడానికి. తను ట్రూగా లవ్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వారి పర్సన్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారు కావచ్చు. ఆ డిస్టర్బెన్స్ అంతా ఈ పర్సన్ తను భరించలేక ఇక్కడ టైమ్ పాస్ కోసం అండ్ కొంచెం ఎనర్జీ బూస్ట్ అవ్వాలి కదా! దానికోసం కూడా ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ ఏదో విషయంగా మీ వైపు నుంచి మళ్ళీ ఆశపడుతున్నారు అనేది మాత్రం క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఓకే. యూనివర్స్ మీతో ఏం చెప్తున్నానంటే, ఈ పర్సన్‌ని దూరం పెట్టండి. అవసరం లేదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. లేదా ప్రాక్టికల్‌గా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అలా ఉండండి. కానీ మళ్ళీ ఎమోషనల్‌గా తనతో రాసుకొని, పూసుకొని తిరగకండి అని చెప్తున్నారనమాట. ఓకే. తన మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి అని చెప్తున్నారనమాట. ఈ పర్సన్ కంటే మీరు దేంట్లో తక్కువ కాదు కదా మీరు. మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు? ఇంకా నిజం చెప్పాలి అంటే మీకంటే ఈ పర్సన్ తక్కువ. కానీ మీరు దేంట్లో తక్కువ కాదు. మీరిక్కడ ఎంప్రెస్ అండి. మేలైతే ఒక ఎంపరర్. ఓకే. కానీ పర్సన్ విషయంలో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ బతుకుతున్నారు. అండ్ ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారనమాట. మీ లైఫ్‌లో అసలు హ్యాపీనెస్సే లేదు ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చిన తర్వాత. ఓకే. అలాంటి పర్సన్‌ని దూరం పెట్టండి. అవసరం లేదు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. హ్మ్. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటా పదే పదే పర్సన్ గురించి ఆలోచిస్తే మీకు ఏమొస్తుంది? బాధ తప్ప. కాబట్టి ఫ్యామిలీ గురించి ఆలోచించండి. కెరియర్ మీద ఫోకస్ చేయండి. హనీమూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. హనీమూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. హనీమూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఇక్కడ మీరు మేబీ పాస్ట్‌లో ఏదో జరిగిందండి. మీరు చాలా హ్యాపీగా ఉన్న రోజులు ఉన్నాయి. హనీమూన్‌కి వెళ్ళడం, ట్రిప్‌కి వెళ్ళడము, కొంతమంది ఇక్కడ తీర్థయాత్రలకు వెళ్ళడం, అలా ఈ పర్సన్‌తో మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన రోజులున్నాయి. కానీ ప్రెజెంట్ ఈ పర్సన్ తను మేబీ చాలా ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు. మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఉండొచ్చు. ఏదో విషయంగా మీకు మీ పర్సన్‌కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పర్సన్‌లో ఇక్కడ కన్నింగ్ నేచర్ అనేది ఉంటుందండి. ఓకే. అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకునే రకం ఈ పర్సన్. ఓకే.
అండ్ తను ఇక్కడ ఇక్కడ ఈ కన్నింగ్ కార్డ్ ఏం చూపిస్తుందంటే దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ పిల్లి పాలు తాగుకుంటా నన్ను ఎవరు చూడడం లేదు, నేను పాలు తాగేసి వెళ్ళిపోతాను అని అనుకుంటారు. కానీ తనని అందరు గమనిస్తున్నారు అని తనకు తెలియదనమాట. ఓకే, అలాంటిది చూపిస్తుందనమాట. ఓకే, సో ఈ పర్సన్తో మీరు ఎప్పుడైనా సరే అండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ప్రతిసారి తనకి అవైలబుల్గా ఉండకండి. ఓకేనా? ఒకవేళ తను ఒకసారి కాల్ చేస్తే మీరు ఒకసారి చేయండి, అయిపోతుంది. కానీ తను ఒకసారి చేస్తే మీరు 10 సార్లు చేయాల్సిన అవసరం లేదు. తనకి మీ అవసరం లేనప్పుడు మీకు తన అవసరం ఏముంటుందండి? ఎంత ట్రూగా లవ్ చేసినా సరే కానీ వేరే వారి దగ్గర మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం అది మంచిది కాదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని పర్సన్ గురించి మీరు చాలా చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారంటే ఎక్కడ అర్థం చేసుకుంటున్నారు? అర్థం చేసుకోవడం లేదు కదా. పదే పదే ఇంకా ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని తక్కువ చేయాలని చూడము, కానీ మిమ్మల్ని ఎక్కడ అర్థం చేసుకుంటున్నారు? కమెంట్లో తెలియజేయండి. అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోవడం లేదు కదా. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు పొడగొట్టుకోకండి అని నేను చెప్పేదన్నమాట ఇక్కడ. ఓకే ఓకే, ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ ఎమోషనల్గా ఉంటారనమాట ఈరోజు మీరు ఏదో విషయంగా. అండ్ మిథున రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాలి అని అనుకుంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ సోల్మేట్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. సింహరాశి వారు ఏదో విషయంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కన్యా రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీకు ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు ఈరోజు. అండ్ ధనురాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు ఈరోజు. అండ్ కుంభరాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి మీరు ఈరోజు. అండ్ మీనరాశి వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.